63 టీఎంసీల నీళ్లు రావాలి అని పోరాడిండు, సుప్రీంకోర్టుకు పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు, కాలుకు బలపం కట్టకుండా తిరిగి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించిండు. ఆ సెక్షన్ 3 మీద వాదనలు జరుగుతున్నాయి. ఇంకొక 6 నెలలు అయితే ట్రిబ్యునల్ అవార్డు వస్తుంది. 5-6 నెలల అవార్డు వస్తే మనకు 700-800 టీఎంసీల నీళ్ళు వస్తాయి. ఒకవైపు అంత మంచి వాదనలు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వినిపిస్తుంటే రేవంత్ రెడ్డి గారు 500 చాలంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 575 చాలంటాడు. ఒకవైపు డిపార్ట్మెంట్ 763 అడిగితే ముఖ్యమంత్రి 500 చాలంటాడు, నీళ్ల మంత్రి 575 చాలంటాడు. ఇది మీ అవగాహన రహిత్యం, మీకు చిత్తశుద్ధి లేదు అని చూపించేటువంటి దానికి నిదర్శనం. మేము ఇవాళ దాదాపు 17,25,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు తెచ్చాం. 9 ఏళ్ళు కొత్త సంసారమైనా, 2 ఏళ్ళు కరోనా వచ్చినా 17,24,000 ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ఆయకట్టు తెచ్చింది. 30 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ చేశాం. దాదాపు 48 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ఆయకట్టు తెచ్చింది. నువ్వు చేసింది ఏంది నాయన? ప్రాజెక్టులు కూలిపోవుడు, సొరంగం కూలిపోవుడు, తెగిపోవుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? ఒక్క ఎకరానికి ఏమైనా నీళ్ళు ఇచ్చినావా? 20 నెలలు అయింది నువ్వు తెచ్చి, నీ ప్రభుత్వం వచ్చి. కేసీఆర్ను తిట్టుడు తప్ప 9 నెలల్లో తెలంగాణ సాగునీటి రంగంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రగతి గుండు సున్నా. ఏమున్నా నోటి తీట తప్ప నీటి వాటా సాధించాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు కేసీఆర్నో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టాలనే నోటి తీటనే మీకు. ఏడ నీటి వాటా సాధించిండ్రు? ఏడ మీరు ఒక ప్రాజెక్టుకు అనుమతి సాధించిండ్రు? ఎంతసేపు బురద రాజకీయాలే తప్ప. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టద్దని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండని ఒక అబద్ధం ఆడిండు రేవంత్ రెడ్డి గారు. ఆ రిటైర్డ్ ఇంజనీర్లను ఆయన అబద్ధాలు చెప్పేందుకు వాడుకునే ప్రయత్నం చేసిండు. కనీసం వాళ్ళని అడుగు, వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద రిటైర్డ్ ఇంజనీర్ల అభిప్రాయాలు అడుగు. నిపుణులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. నువ్వు ఎవరిని అడగకుండా పోతావు? అంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిడబ్ల్యూసి, కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు ఆ డిపిఆర్ను తిరస్కరిస్తూ ఉంటే నువ్వెందుకు పోతున్నావు మీటింగ్కు? ఉరికి పరిగెత్తి కమిటీలు ఎందుకు వేస్తున్నావు? కమిటీల నిర్ణయాన్ని ఎందుకు శిరసావహిస్తా అంటున్నావు? ఈజ్ ఇట్ నాట్ బిట్రేయల్? ఇది రాష్ట్ర ద్రోహం కాదా? ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలని నేను అడుగుతా ఉన్నా. ఈ ద్రోహానికి పాల్పడ్డందుకు నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే మిస్టర్ రేవంత్ రెడ్డి. ఉదయం బైకాట్ అంటావు, సాయంత్రం బాయ్ రాజకీయాలు చేస్తావు. నీ ఇష్టం వచ్చినట్లు తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. నీళ్ల విషయంలో నిజాయితీ ప్రదర్శించు, లేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను అదే నీళ్ళలో ముంచుతారు. జాగ్రత్త అని చెప్పి కూడా నేను ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా. అసలు నువ్వు ఏం సాధించినావు? ఇవాళ మార్పు అంటావు. ఏం మార్పు తెచ్చినావు ఆయనను? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, మార్పు తెస్తా అంటావు. ఏం మార్పు తెచ్చినావు? మార్పు ఏంటంటే నీళ్లు చంద్రబాబుకు, నిధులు రాహుల్ గాంధీకి, అపాయింట్మెంట్స్ మాత్రం తెలంగాణ ద్రోహులు ఆదిత్యనాథ్ దాస్ లాంటి వాళ్ళకు. ఇదే కదా నువ్వు తెచ్చిన మార్పు. నువ్వు తెచ్చిన మార్పు ఏమున్నది? ఇవాళ ఈయన గారు గొప్పగా మాట్లాడుతున్న టెలిమెట్రీ గురించి. అసలు ఇచ్చిన నీళ్ళు వాడుకునే తెలివి లేదు మీకు. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా మనకు 34% వాటా ఇచ్చిండ్రు. ఆ 34% వాడే తెలివి లేదు మీకు. పోయిన వాటర్ ఇయర్లో ఓన్లీ 28% వాడారు. 6% తెలంగాణకి ఇచ్చిన కేటాయింపులను వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 65 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు వదిలిపెట్టి తెలంగాణలో భూములు ఎండగొట్టినారు, పంటలు ఎండగొట్టినారు. తెలంగాణ ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు మీరు. నీళ్లు ఉండి వాడుకోలేని చేతగానితనమా? లేదు చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ. నాకు అర్థం కాదు. 34% ఎందుకు వాడలే పోయినసారి? ఎందుకు నెట్టంపాడు కింద క్రాప్ హాలిడే ఇచ్చారు? అరే మొన్న కూడా ముళ్ళు గట్టబట్టి పొడిచినట్టు శ్రీశైలంలో వరద వచ్చింది, ఆడ పోతిరెడ్డిపాడు గేట్లు తీసిండ్రు. రేపు తెల్లారితే శ్రీశైలం గేట్లు తీస్తున్నారు. నువ్వు కలవకుర్తి మోటార్ల కట్కెందుకు ఒత్తుతలేవు బిడ్డ? నువ్వు ఒత్తుతావా? రైతులు తీసుకొని వచ్చి మమ్మల్ని ఒత్తుమంటావా అంటే తెల్లారి ఉరికిపోయి గప్పుడు ఒత్తిరు. 36 రోజులైతే పోయినాయి కదా నీళ్ళు.
36 రోజుల ముందే కల్వకుర్తి మోటార్లు ఒత్తుకొని ఉంటే, ఒక నెల రోజుల ముందే నాట్లు పడుతుండే, నెల రోజుల ముందే రైతులు